హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్స్ యూస్ చేసి మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. దానికోసం నా దగ్గర వంకాయ మాత్రమే ఉంది. అందుకే నేను వంకాయని యూస్ చేసి మజ్జిగ చారు అయితే చూపించబోతున్నాను. దానికోసం అయితే నేను 2 మీడియం సైజు వంకాయలను అయితే చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను. అలాగే 2 ఆనియన్స్ని కూడా తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్స్ బియ్యం నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ కందిబ్యాలు కూడా వేసుకొని ఇవి రెండింటిని ఒకే గిన్నెలో వాష్ చేసేసి ఒకసారి కొన్ని వాటర్ వేసేసి నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 1 స్పూన్ మెంతులు తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మెంతులు అండ్ బియ్యం అండ్ బ్యాల్ వేయడం వల్ల గ్రేవీ కొంచెం లిక్విడ్గా కాకుండా కొంచెం గట్టిగా వస్తుంది, గ్రేవీ లాగా వస్తుంది అని యూస్ చేస్తున్నాము. అండ్ మెంతులు కూడా కొంచెం ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసేసి సపరేట్గా ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి ఇందులోనే వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా సపరేట్ ఒక బౌల్లో అయితే తీసుకొని పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మెంతులు తీసుకున్న దాంట్లోకి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. నేను మసాలా కోసం ఇక్కడ పచ్చి కొబ్బరి యూస్ చేయాలి, కానీ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది వేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ పైన ఒకటి చిన్నది ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్న వంకాయ ఉంది కదా అండ్ ఆనియన్, అవి రెండింటిని వేసుకుంటున్నాను. సీమ వంకాయతో చేస్తే కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది మజ్జిగ పులుసు. నా దగ్గర లేదు, సో వంకాయ ఉంది కాబట్టి దీంతోనే చేసేసి చూపిస్తున్నాను మీకు. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఇక్కడ కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని 1 గ్లాస్ వాటర్, వంకాయ అండ్ ఆనియన్ మునిగేంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ ముచ్చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను కాబట్టి 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. అదే కప్పు పెరుగు తీసుకున్న అదే కప్తో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకోవాలి. నెక్స్ట్ నేను మెంతులు వేపుకొని పెట్టుకున్నాను కదా అవి అండ్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు అలాగే నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యం బ్యాళ్ళు వాటర్ వంపేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకొని నెక్స్ట్ మనం మిక్సీకి వేసుకొని పెట్టుకున్న మసాలా అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మిక్సీలో ఉన్న దాంతో అంతా వాటర్ వేసేసుకొని దాంట్లో ఉన్న వాటర్ కూడా మజ్జిగలో వేసేసి అది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన ఉడికించుకుంటున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా అవి సాఫ్ట్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకున్నాను. అది ఉడికిన తర్వాత మనం వెజిటబుల్స్ని ఉడికించుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి వేసి యాడ్ చేసేసుకోవడమే. సింపుల్గా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.